చింతపల్లి పట్టణంలో గల గాంధీనగర్ యూపీఎస్ స్కూల్ ఆవరణలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సరస్వతి విగ్రహాన్ని ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి దయానంద్ విగ్రహ ఆవిష్కరణ చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి మాట్లాడుతూ వాసవి క్లబ్ మరియు ఆర్యవైశ్య సంఘం వారు ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నారని కొనియాడారు। కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి ఆర్యవైశ్య సంఘం ఘనంగా సన్మానించారు। మన ఎమ్మెల్యే అయినటువంటి రాగమయ్య గారికి స్వాగతం సుస్వాగతం। జరగమ్మా కొంచెం జరగండమ్మా। నేను వెళ్తాను। జై బోలో సరస్వతి మాతాకి జై బోలో సరస్వతి మాతాకి సరిపోద్ది। సారీ చూడాలి సార్ అన్న సాంబా గారు చూడండి। ఈరోజు మన అయ్యగారిపేట స్కూల్లో మనం ప్రాథమిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల యందు మన జ్ఞాన సరస్వతి విగ్రహము మనము ఆవిష్కరిస్తున్నందుకు ఈ ప్రోగ్రాంకి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। ముఖ్యంగా ఈ విగ్రహాన్ని మన పోలిశెట్టి శివకుమార్ గారు శివనాగమణి దంపతులు మన స్కూల్కి డొనేట్ చేయడం జరిగింది। వారు అలా దీనికి మనకి సహకరించిన వాళ్ళందరూ కూడా ఆర్యవైశ్య సంఘము ప్రముఖులను వాళ్ళ మెంబర్సు అలాగే కూడా వాసవి క్లబ్ సహకారంతో ఈ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది। అందుకని వారికి ఇదే కాకుండా వాళ్ళు ఈ స్కూలు విగ్రహమే కాకుండా వాళ్ళు అన్ని మన వాసవి క్లబ్ కానీ ఆర్యవైశ్య సంఘం కానీ ప్రతి ఈవెంట్లో కూడా ముందుంటారు, ప్రతి ప్రోగ్రాంలో కూడా చురుగ్గా పాల్పంచుకుంటారు। వాళ్ళ చేతనైనంత సహాయం చేస్తూ అందరినీ కూడా వాళ్ళు మహిళలని పిల్లలని ఈ తర్వాత మనకి రోజు మార్నింగ్ టిఫిన్లు కూడా అన్నమాట వాళ్ళు ఎప్పటి నుంచో కంటిన్యూగా అట్లనే ప్రొవైడ్ చేస్తూ వస్తున్నారు పేదవాళ్ళకి। ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళు ముందుంటూ వస్తున్నారు కనుక వాళ్ళందరికీ కూడా నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నాను। అదేవిధంగా వాళ్లకు ప్రతి ప్రోగ్రాంలో కూడా మా సహకారం ఉంటుంది, ఖచ్చితంగా అందరం కలిసిమెలిసి పనిచేస్తాము। మా చేతనైనంత సహాయం మేము కూడా చేస్తాం వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్లో। ఖచ్చితంగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని అందరూ చేసి పిల్లలకి చదువులో ఇట్లా ఇంకా సహకారం అందించాలని మీ అందరికీ సవినయంగా వేడుకుంటున్నాను। అందరికీ ఒకసారి మన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను।